శ్రీ గణేశ శారదాగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. విశాఖ శ్రీ శారదాపీఠ పరిపాలిత శ్రీ షిరిడి సాయిబాబా మరియు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని మనం వీక్షిస్తున్నాము. ఇది చందానగర్లోని అన్నపూర్ణ ఎన్క్లేవ్ కాలనీలో ఉన్నది. ఇది 2012వ సంవత్సరంలో మన షిరిడి సాయిబాబా వారి యొక్క ప్రతిష్ట జరిగినది. ఈ దేవాలయం కేవలం 120 రోజుల్లో నిర్మించి ప్రతిష్ట చేయబడినది. శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారిచే ప్రతిష్ఠింపబడిన సాయిబాబా దేవాలయం మరియు అన్నపూర్ణ స్వామి వారి యొక్క దేవాలయము. ఈ దేవాలయం కట్టిన తర్వాత 2 సంవత్సరాలకు 2వ వార్షికోత్సవాల్లో ఈ యొక్క విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం యొక్క శంకుస్థాపన జరిగినది. 2014వ సంవత్సరం జూన్ 9వ తారీఖున శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ఠ జరిగినది. ఈ దేవాలయం కట్టి బాబా వారి గుడి కట్టి 14 సంవత్సరాలు పూర్తయినది. ఈ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి యొక్క దేవాలయం ప్రతి బుధవారం మధ్యాహ్నం హారతి అయిన తర్వాత సాయిబాబా వారి 12 గంటలకు హారతి మొదలవుతుంది. 12:20 నిమిషాలకు పూర్తవుతుంది. 12 గంటల 30 నిమిషాల నుంచి 2-2:30 గంటల వరకు ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులు కూడా అన్నప్రసాదం అందజేయబడుతుంది. ప్రతి గురువారం రోజు 600 నుంచి 800 మధ్యలో వచ్చి అన్నప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ఈ దేవాలయం చందానగర్కి కేవలం రేపు జూన్ నెలలో 25వ తారీఖు 12 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఈ 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కుంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ దేవాలయంలో ప్రతి గురువారం రోజు అన్నదానం జరుగును. అలాగే ప్రతి విశేషమైన పర్వదినాల్లోనూ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ప్రతి విశేషమైన పండుగలు ఏ పండుగకి ఆయా సందర్భంలో ఆయా దేవతల ఆరాధనలు, పూజలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. మీ టెంపుల్ నేమ్స్ చెప్తారా అండి? ఈ దేవాలయంలో ఫస్ట్ శివాలయంలోకి వచ్చినట్టయితే గణపతి, వరసిద్ధి వినాయక స్వామి వారు, అన్నపూర్ణాదేవి, విశ్వేశ్వర స్వామి వారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, సాయిబాబా దేవాలయంలో గణపతి, అలాగే దత్తాత్రేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ప్రతి సంవత్సరంలో కూడా సంవత్సరాంతం వరకు కూడా ప్రతి ఒక్క పర్వదినానికి విశేషమైన పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవాలయంలో టెంపుల్ టైమింగ్స్ చెప్తారా? ఈ దేవాలయం ప్రతి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఉంటుంది. పూజారి కార్యక్రమాలు చేయించుకొని ఈ యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా తెలియజేస్తుంది.